ఇట్స్ థర్స్డే ఆఫ్టర్నూన్. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. నాకైతే ఫ్రూట్ కస్టర్డ్ ఎప్పటి నుంచో తినాలని ఉంది. బయట ఫుడ్ అవాయిడ్ చేశాను కాబట్టి ఇంట్లోనే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను. పాలు బాగా మరిగించుకున్న తర్వాత షుగర్, కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలు బాగా థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలండి. సో అంతలో అయితే నేను ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈరోజు లంచ్ కోసం అయితే పులిహోర చేశాను. లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అనేవి బాగా వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నేను ఇక్కడ మ్యాంగో కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. అలాగే మనకి ఈ పాలు కూడా మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. షుగర్ అనేది మనం పాలు మరిగించేటప్పుడే మనకి ఎంత స్వీట్ కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ప్రెగ్నెన్సీలో అయితే కూలింగ్ తినట్లేదు కాబట్టి నార్మల్గా తింటున్నాను.